సీమార్ జ్యువెలర్స్ సువర్ణ సంక్రాంతి సంబరాలు బంగారు ఆభరణాలపై 1050% తగ్గింపు. దేవుడు విధించినటువంటి శాపం అనుకోవచ్చు, లేదంటే విధి వైపరీత్యం అనుకోవచ్చు, కానీ బాగున్నటువంటి ఆ బాలిక ఒకసారిగా అవిటి దానిగా మారిపోయింది. చిన్నప్పటి నుంచి కష్టాలు, తోడబుట్టినోడు పక్కన పెట్టేశాడు, తల్లి చూస్తే మతిస్థిమితం లేనిది, ఇలా అంత దూరం నుంచి తల్లికి నాకే సంబంధం లేదనే సార్ అందరిలాగా సంతోషంగా పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ అందరితో కుటుంబంతో ఉండాలనుకొని అంటుంటారు, కానీ చిన్నప్పటి నుంచి ఇలా కష్టాలు పడుతూ నాకే ఎందుకు ఇలా జరుగుతూ ఉందని. బాగుండే వాళ్ళు బాగానే పెడతాను సార్. నాకు చిన్నప్పటి నుండి కష్టాలే సార్. నాన్న ఉన్నప్పుడు నాకు తెలియదు కష్టం ఏదో సుఖం ఏదో. నాన్న చనిపోయాక నాకు ఎదురైంది సార్ అన్నీ. అల్లు అర్జున్ సార్ మీ ఫ్యాన్స్ సార్. నేను 3 ఏళ్ళు కానీ మిమ్మల్ని కలవాలనుకుంటానని కానీ నేను కలవలేకపోతున్నాను సార్. సుమన్ టీవీ వల్ల అన్న కలుస్తానని ఒక నమ్మకంతో ఇక్కడికి వచ్చాను సార్. నాకేదో ఒకటి హెల్ప్ చేయండి సార్. నా తల్లి నేను ఇట్లా ఉన్నాను సార్. ఎవరు చూసేవాళ్ళు లేరు మమ్మల్ని. పుష్ప సినిమాకి సంబంధించినటువంటి అల్లు అర్జున్ ఫోటో ఉన్న టీషర్ట్ను కూడా ఆమె వేసుకునింది. అల్లు అర్జున్ అంటే తనకెంతో అభిమానం, ఇష్టమని ఆయన కలవాలనేటువంటి ప్రయత్నం చేసినా కూడా కుదరలేదు. సో ఇక్కడికి వస్తే మీడియా ద్వారా, సుమన్ టీవీ ద్వారా అన్న అల్లు అర్జున్ టీంకి ఏమన్నా తెలుస్తుంది, సో ఆయన ఏమన్నా సాయం చేస్తారనేటువంటి ఉద్దేశంతో ఎంతో ఆశతో చిత్తూరు నుంచి ఇక్కడి వరకు కూడా ఆమె వచ్చింది. సో ఈ వీడియో చూస్తున్నటువంటి మనసున్న మహారాజులు ఎవరైనా దాతృత్వంతో సాయం చేయాలి. ఈ కింద ఉన్నటువంటి ఆమె ఫోన్పే, గూగుల్ పే నెంబర్కు ఆర్థిక సాయం చేయడం, లేదంటే ఆమె కోరుతున్నట్టుగా ఏదన్నా ఒక వ్యాపారం చేసుకునేటువంటి ఒక చిన్న షాపును పెట్టించేటువంటి ప్రయత్నం చేయాలని సుమన్ టీవీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. నమస్తే, నేను విజయ్. అప్పటి వరకు బాగున్నటువంటి ఒక బాలిక దేవుడు విధించినటువంటి శాపం అనుకోవచ్చు, లేదంటే విధి వైపరీత్యం అనుకోవచ్చు, కానీ ఒక్కసారిగా అనారోగ్యానికి గురవడం, బాగున్నటువంటి ఆ బాలిక ఒక్కసారిగా అవిటి దానిగా మారిపోయింది. ఆమె ప్రస్తుతం నిరాశ్రాయాలుగా మారిపోయారు. నడిచే పరిస్థితి లేదు, ఆర్థికంగా పూర్తిగా చితికిపోయింది. సో ఎవరైనా పెద్ద మనసు చేసుకొని సాయం చేస్తారేమో, సుమన్ టీవీ వద్దకు వస్తే తనకు న్యాయం జరుగుతుంది, ఎవరైనా పెద్ద మనసు ఉన్న వాళ్ళు తనకు ఆర్థికంగా సాయం చేస్తారు అనేటువంటి ఒక ఆశతో నేరుగా చిత్తూరు నుంచి హైదరాబాద్లోని సుమన్ టీవీ న్యూస్ ప్రధాన కార్యాలయం వద్దకు వచ్చారు. అసలు ఏమిటి ఆమె కష్టం ఏంటో, ఆ బాధ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం పేరమ్మా నీ పేరు? కే జ్యోతి సార్. జ్యోతి, ఏంటి అంటే ఇలా ఎందుకు వికలాంగురాలుగా మారిపోయాను? జ్వరం వచ్చింది సాకు. మా 9 ఏళ్లలో లూజ్ మోషన్ అయింది. కాళ్ళు సన్నపడిపోయాయి సార్. వాళ్ళకు గోళ్ళ పట్టుకొని నడుస్తాంటి బాగా ఉన్న కాళ్ళే. మళ్ళీ నా 9 ఏళ్ళలో అట్లా అయింది. మళ్ళీ జ్వరం వచ్చి ఇట్లా అయ్యే కొద్దికి బొత్తిగా మా నాయన వాళ్ళు ఉన్నారు. అప్పుడు మా నాన్న చనిపోయారు. ఇప్పుడు చూశారు, బాగా డబ్బులు ఖర్చు పెట్టి ఉన్న ఆస్తి అంతా అమ్ముకున్నారు. ఎంత ఖర్చు పెట్టారు సార్. ఉన్న ఆస్తి అంతా అమ్మేశారు. అప్పుడు సుమారుగా ఎంత ఖర్చు? 5 ఎకరాలు ఉన్నింది, మొత్తం అమ్మేశారు. నా కోసమే అమ్మి పెట్టినా నాకు బాగా కాలేదు సార్. మొత్తం పెట్టి అప్పటి వరకు నడుస్తాను. ఇలా అయింది. మళ్ళీ టీవీ కాయలా వచ్చింది సార్. ఈ మధ్యలో ఇప్పుడు 8 ఏళ్ళు అయింది సార్ ఇలా అయ్యి. టీవీ అంటే బెంగళూరులోనూ గార్మెంట్స్కి వెళ్తాను, ఇట్లా బట్టలు కుట్టే ఫ్యాక్టరీకి. ఆడ వెళ్తా ఉంటే నాకు అది జ్వరం వచ్చింది సాకు. 3 నెలలు అన్నం తినలేదు. మళ్ళీ అట్టే సన్నబడిపోయినాను మనిషి. ఏమని తెలియదు అనుకుంటే 3 ఏళ్ళు నాకు తెలియలేదు సార్. చిన్న క్లినిక్లో పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళాక డబ్బులు లేక చిన్న క్లినిక్లో చూపించా. అది ఏమైంది, 3 ఏళ్ళు తెలియకుండా మొత్తం నాకు ఎముక తినేసింది సార్. తినేసింది. మళ్ళీ డాక్టర్ దగ్గరికి పోతే విఐసి ఉన్నింది అప్పట్లో. అక్కడికి తీసుకెళ్తే వాళ్ళు ఎన్నెముక పూర్తిగా తినేసింది. ఎముక తీసేసి రాడ్లు పెట్టాలన్నారు సార్. ఇప్పుడు మీకు వెన్నుముక లేదా? లేదు సార్. రాడ్ పెట్టినారు ఇక్కడ అంతా రాడ్లే సార్. సో అందుకని ఇలా దోగాడుతూ నడవాల్సిందే? లేదు సార్, ముందు కూడా ఇట్లే నడుస్తా ఉన్నా. హ్యాండిక్యాప్ట్ అయినాకనే నాకు ఈ టీవీ కాయలో వచ్చి ఎముక తినేసింది. టీవీ వల్ల ఎముక మొత్తం తినేసింది సార్. మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ గర్భసంచి తీశారు. మళ్ళీ ఇప్పుడు ఆపరేషన్ ఈ టీవీ వచ్చినాక ఎన్నెముక తీసేసి మళ్ళీ 2 రాడ్లు పెట్టారు. మళ్ళీ అది కుట్లు ఊడిపూసింది సార్. సో మీకు మీ ఆరోగ్యం బాగవడం కోసం మీ పేరెంట్స్, మీ తల్లిదండ్రులు ఆస్తి అంతా అమ్మేశారు. ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి మరి? పింఛనే సార్. నాకు గవర్నమెంట్ పెన్షన్ వస్తుంది సార్. ఎంత వస్తుంది? ఇప్పుడు 15 వస్తుంది. అమ్మకి 4 వస్తుంది సార్. 7 లక్షల దాకా అప్పు ఉంది సార్. వచ్చే దీంట్లో అప్పులు వడ్డీలు కట్టిన సార్లేదు సార్. ఎంత మీ వయసు ఎంత? ఇప్పుడు 45 సార్. 45. పెళ్ళయిందా? లేదు సార్. పెళ్లి కాలేదు. తల్లిని చూసి ఏం చేశారు సార్. తల్లికి మెంటల్ ప్రాబ్లం.
అమ్మకి ఆమె ఏమి ఆకలిని కూడా అడగదు, పాస్ పోసుకునేది ఆమెకే తెలియదు సార్. అన్నీ నేనే చేయాలి. ఆమెను పెట్టుకొని ఇప్పుడు కూడా వేరే ఇంట్లో వదిలిపెట్టొచ్చాను చూసుకోవాలనేసి. నేను ఇక్కడికి రావాలా, మీ వల్ల సహాయం అవుతుందనే వచ్చినాను సార్. నేను ఎక్కడ మీ ఊరు? చిత్తూరు పక్క 22 కిలోమీటర్లు. ఏం పేరు ఊరు పేరు? కొత్త నాగన్నకండి. కొత్త నాగన్నకండి అవును సార్, గంగాధర నెల్లూరు మండలం, చిత్తూరు జిల్లా. ఎందుకు వచ్చారు ఇక్కడ సుమన్ టీవీ ఆఫీస్ కి? ఎందుకు వచ్చారు? మీ వల్ల హెల్ప్ అవుతుందని వచ్చాను సార్. నేను ఏంటి సహాయం అంటే ఎలాంటి సహాయం? ఏదో ఒక కిరాణా కొట్టు పెట్టిస్తారు, చాలా మందికి హెల్ప్ అయ్యింది సార్. మీ వీడియోలు చూస్తూ ఉంటా ఎక్కువ, నేను అదే చూస్తూ ఉంటాను కాబట్టి ఇప్పుడు 5 ఏళ్ళుగా ఇప్పుడు రావాలనుకుంటా సార్. నాకు ఎవరు చెప్పిన వాళ్ళు లేదు. మళ్ళీ ఈ వీడియో చూసి మళ్ళీ ఈ అన్నను మాట్లాడించిన, మళ్ళీ ఈ అన్న తోడికి వచ్చిన. సో ఈ వీడియో ఎవరన్నా చూసి మీకు ఎవరన్నా సాయం చేస్తారని కోరిక నీకు? అవును సార్. అల్లు అర్జున్ సార్ని 3 ఏళ్ళుగా కలవాలనుకుంటాను సార్. నాకు వీలైలేదు. అల్లు అర్జున్ సార్. అల్లు అర్జున్ పుష్ప. సో చూడండి, ఈమె అల్లు అర్జున్ అభిమాని కూడా అంట. మరి ఏమన్నా ఆయన కాంటాక్ట్ కాలేకపోయారా? చేశారా? నాకు తెలియకపోయింది, అందుకే ఇక్కడికి వస్తే మళ్ళీ తెలుస్తుందేమో అనేసి ఇక్కడికి వచ్చాను సార్. నేను కనీసం ఆయనైనా చూస్తారేమో అని ఆయన సార్. ఎప్పుడన్నా సంప్రదించారా? లేదు సార్, ఇంతవరకు లేదు. ఫస్ట్ టైం ఈ సుమన్ టీవీకి రావడం కూడా ఈ రోజే సార్. నాకు చదువు లేదు సార్. 2వ క్లాస్ చదివే కొద్దికి మా నాన్న వద్దనేసారు. ఆయన చనిపోయారు. ఆయనకి ఆస్మా ఉంది, చనిపోయారు. ఆ రోజు నుండి నాకు కష్టాలే సార్. ఇప్పుడు మీకు వచ్చే పెన్షన్తో మీరు, మతిస్థిమితం లేని మీ అమ్మ అంతా మీరే చూసుకోవాలి. మీ ఇద్దరైనా ఉండేది ఇప్పుడు ఇంట్లో? నాన్న లేరు, అన్నుండరు. వాళ్ళు మా నాన్న చనిపోయినాక ఇంట్లో ఇంకా గెంటేశారు సార్. పంపించేశారా? అమ్మని నన్ను పంపించేశారు, ఉండకూడదని. నువ్వు మా నాయనకే బొట్టలేదని కొట్టి తరిమేశారు. మళ్ళీ వేరే చిత్తూరులో రెంట్కున్నా, పూలు అమ్ముకుంటా. అది ఏం గిట్టుబాటు కాలేదు. ఆ లోపల గర్భసంచి చెడి ఆపరేషన్ చేశారు. మళ్ళీ మా అమ్మమ్మ వాళ్ళు తోడుకొని 2 నాళ్ళు పెట్టుకున్నారు. మళ్ళీ మా ఊర్లో సర్పంచ్ ఉన్నారు, అతన్ని మా ఊర్లో చెప్పారు ఈ మరి ప్లాట్ ఇస్తున్నారని. మాది వాళ్ళని పోయి అడిగి ఒక చిన్న రూమ్ కయ్యేటికి ఇచ్చినారు సార్ ప్లాట్. దాంట్లో కట్టి ఒక 2 రూమ్లు వేసినా మళ్ళీ 18 ఏళ్ళు అది ఇంటి పని చేయకుండా అట్టే పాత పడిపోయింది. మళ్ళీ మొన్నటి కరోనా టైంలో 3 లక్షలు అప్పు చేసి పెట్టా. కాదమ్మా, మీ అన్న ఉన్నాడు అంటున్నావు, చిన్నప్పుడే బయటకు పంపించేసాడు. అవును, కనీసం అమ్మనన్నా చూసుకోవాలి కదా. నాకు సంబంధమే కావాలంటే అడగండి సార్, మా ఊర్లో వచ్చి మా ఊర్లో అడగండి సార్, చెప్తారు. ఇటు నేను చెప్తా కూడా మీరు దుడ్ల కోసం అనుకుంటారు. మా ఊర్లో అడగండి. మా ఊరు ఆమె వచ్చింది, నాకు హెల్ప్ చేయండి కూడా, తోడుకొచ్చింది. నన్ను ఏం చూసేలేదు సార్. ఏంటి ఫైనల్ గా ఏం కావాలనుకుంటున్నావు? ఒక అంగడి పెట్టి వాళ్ళ సార్, షాప్ పెట్టి అలా నాకు ఏదన్నా నాకు అప్పులు కట్టుకోలేకపోతున్నాను సార్. వచ్చే పింఛనీళ్ళు 15,000 వస్తుంది నాకు. అమ్మకి 4,000, 19,000 వస్తుంది. వడ్డీలకే ఆమెకి హాస్పిటల్కే చాలు నెలకు 5,000 అవుతుంది సార్. అమ్మకి అవుతుంది నెలలో. అది వడ్డీ నేను వాడేలేదు సార్. ఇప్పుడు సరిపోద్ది కదా 15,000 అంటే? చాలే సార్, వడ్డీలు కట్టినే చాలే సార్. అవును సార్. ఇప్పుడు మీకు ఒక చిన్న షాప్ ఏదైనా పెట్టిస్తే సరిపోతుంది సార్. దాన్ని అమ్ముకుంటే నేను ఎట్లా చేసుకుంటా సార్. తలుచుకుంటే ఎలా అనిపిస్తుందమ్మా? చిన్నప్పటి నుంచి కష్టాలు, తోడబుట్టినోడు పక్కన పెట్టేశాడు, తల్లి చూస్తే మతిస్థిమితం లేనిది, ఇలా అంత దూరం నుంచి. తల్లికి నాకే సంబంధం లేదనే సార్. నేను చూడను అసలు. ఇంటికే వచ్చేది మానేశారు సార్ మా ఇంటికి. మా అన్న ఇప్పటికీ నోటి మాట్లేదు. తల్లికి అట్లా అయిపోతే కూడా చూడలేదు వచ్చి. ఏం చేయాలి సార్? బాధ అనిపించదా? అందరిలాగా సంతోషంగా పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ అందరితో కుటుంబంతో ఉండాలనుకొని అంటుంటారు, కానీ చిన్నప్పటి నుంచి ఇలా కష్టాలు పడుతూ. ఏం లేదు సార్, నా బాధ అట్టుంది సార్. అందుకే సార్ మీ వల్ల కొంచెం హెల్ప్ అయితే అట్లా బాగా అమ్మనంగా కొంచెం బాగా చేసుకుంటాను. ఇప్పుడన్నా ఆ దేవుడిని తలుచుకొని, దేవుడా ఎందుకు ఇలా చేసావు మా జీవితాన్ని సార్, బాధపడేదిగా తిట్టుకుంటాను దేవుణ్ణి. నాకే ఎందుకు ఇలా జరుగుతూ ఉందని. బాగుండే వాళ్ళు బాగానే పెడతాను సార్. నాకు చిన్నప్పటి నుండి కష్టాలే సార్. నాన్న ఉన్నప్పుడు నాకు తెలియదు కష్టం ఏదో సుఖం ఏదో. నాన్న చనిపోయాకే నాకు ఎదురైంది సార్ అన్నీ. ఉండి కూడా చూసేలేదు, ఎవరు రారు. తల్లిని కూడా రేపు చనిపోతే కూడా వస్తారని నాకు నమ్మకం లేదు సార్. ఎన్నో అవమానాలు కూడా పడుతుంటారు. కొంతమంది చేదరించుకుంటుంటారు, కొంతమంది అసహ్యంగా చూస్తుంటారు, కాళ్ళు లేని దాని అంటుంటారు. అలా అన్నప్పుడల్లా బాధ అనిపించింది. ఎన్నెంకి తీసినప్పుడు కూడా వచ్చి చూడలేదు సార్. నాకు వచ్చి ఎట్లుందని కూడా ఒక రోజు కూడా హాస్పిటల్ కాడికి వచ్చి చూడలేదు నన్ను మా అన్న. అమ్మను కూడా అంతే సార్. హాస్పిటల్లో పెట్టుకుని నేను మీ హోటల్ కాళ్ళు పట్టి తొడుకొని పోతే కూడా అప్పుడు కూడా రాలేదు. నాకు సంబంధమే లేదు అనే సార్.
సో మా ద్వారా కొంతమంది దాతలకు కావచ్చు, నువ్వు అభిమానించే అల్లు అర్జున్ కావచ్చు, ఆ సినిమాను కూడా మీ ఏరియాలోనే, మీ ఏరియా నేపథ్యంతోనే తీశారు, చిత్తూరు నేపథ్యంతోనే. ఒకసారి అల్లు అర్జున్కి ఏమన్నా రిక్వెస్ట్ చేస్తావా? అల్లు అర్జున్ సార్, మీ ఫ్యాన్స్ సార్. నేను 3 ఏళ్ళు కానీ మిమ్మల్ని కలవాలనుకుంటాను కానీ నేను కలవలేకపోతున్నాను సార్. సుమన్ టీవీ వల్ల అన్న కలుస్తానని ఒక నమ్మకంతో ఇక్కడికి వచ్చాను సార్. నాకు ఏదో ఒకటి హెల్ప్ చేయండి సార్. నా తల్లి నేను ఇట్లా ఉన్నాం సార్. ఎవరు చూసేవాళ్ళు లేరు మమ్మల్ని. హెల్ప్ అంటే ఎలాంటి హెల్ప్? అంగడి పాడు పెట్టిస్తే ఇంకేదన్నా అంగడి పెట్టిస్తే చేసుకుంటాను సార్. నేను 3 ఏళ్ళుగా సార్ నేను అందరిని అడుగుతాను తొడుకోమని, ఎవరు తొడుకోబోయలేదు సార్. ఇక్కడికి సుమన్ టీవీకి కూడా మా వెంకటేష్ అన్న ఇచ్చినారు నాతో పాటు. ఇది ఈ మహిళ బాధ. నిజంగా చిన్నప్పటి నుంచి కష్టాలు పడుతుంది. చిన్న వయసులోనే, అప్పటి వరకు ఆడుతూ పాడుతున్నటువంటి వయసులోనే ఒకసారిగా అనారోగ్యానికి గురై మొత్తం కాళ్ళంతా కూడా చచ్చుపడిపోయి, ఆ తర్వాత టీబీ సోకడంతో వెన్నుముక్క తీసేసి ఇప్పుడు బోన్ లోపల స్టీల్ ప్లేట్స్తో ఇప్పుడు ఆమె జీవితాన్ని వెళ్లదీస్తుంది. కానీ సుమన్ టీవీని ఆశ్రయిస్తే ఏదైనా సాయం దొరుకుతుందేమో, నాకంటూ ఒక షాప్ ఉంటే ఆ సంపాదనతో మతి స్థిమితం లేని తల్లి ఆరోగ్యాన్ని బాగు చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాను. నేను కూడా కొంతవరకు ముందుకు వెళ్ళగలను ఏదన్నా ఆర్థికంగా సాయం చేస్తే అనేటువంటి ఒక ఆశతో సుమన్ టీవీ హైదరాబాద్ ఆఫీస్కి రావడం జరిగింది. అదేవిధంగా పుష్ప సినిమాకి సంబంధించినటువంటి అల్లు అర్జున్ ఫోటో ఉన్న టీషర్ట్ను కూడా ఆమె వేసుకునింది. అల్లు అర్జున్ అంటే తనకెంతో అభిమానం, ఇష్టమని, ఆయన కలవాలనేటువంటి ప్రయత్నం చేసినా కూడా కుదరలేదు. సో ఇక్కడికి వస్తే మీడియా ద్వారా, సుమన్ టీవీ ద్వారా అన్న అల్లు అర్జున్ టీంకి ఏమన్నా తెలుస్తుంది, సో ఆయన ఏమన్నా సాయం చేస్తారనేటువంటి ఉద్దేశంతో ఎంతో ఆశతో చిత్తూరు నుంచి ఇక్కడి వరకు కూడా ఆమె వచ్చింది. సో ఈ వీడియో చూస్తున్నటువంటి మనసున్న మహారాజులు ఎవరైనా దాతృత్వంతో సాయం చేయాలి. ఈ కింద ఉన్నటువంటి ఆమె ఫోన్పే, గూగుల్ పే నెంబర్కు ఆర్థిక సాయం చేయడం, లేదంటే ఆమె కోరుతున్నట్టుగా ఏదన్నా ఒక వ్యాపారం చేసుకునేటువంటి ఒక చిన్న షాపును పెట్టించేటువంటి ప్రయత్నం చేయాలని సుమన్ టీవీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది.